Hi, hello, my lovely students. నేను మీ sketch బైరామ్. How are you? Today diagram is hibiscus. How to draw hibiscus? ఎప్పట్లానే మనం పెన్సిల్ స్కెచ్ని ముందుగానే డ్రా చేసుకొని ఫస్ట్ స్టెప్ రెడ్ కలర్ తీసుకొని అదే పెన్సిల్ అవుట్లైన్ మీద రెడ్ కలర్ అప్లై చేస్తూ రావాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు అవుట్లైన్ థిక్గా వస్తుంది. ఆ విధంగా రెడ్తో అవుట్లైన్ వేసుకున్నాక ఒక లైన్ డార్క్, ఒక లైన్ లైట్గా వేసుకుంటూ రావాలి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల మనకి ఎక్కడెక్కడ లైట్ ఇష్యూ, ఎక్కడెక్కడ డార్క్ ఇష్యూ కనబడుతుంది. ఈ విధంగా రెడ్ అప్లై చేసినాక అక్కడక్కడ లైటింగ్ కోసం వైట్ అప్లై చేసుకుంటూ రావాలి. అప్పుడు పింకిష్ ఏర్పడుతుంది. రియాలిటీనెస్ కోసం అక్కడక్కడ బ్లాక్, అక్కడక్కడ ఎల్లో యూస్ చేసుకుంటూ రెడ్ మళ్ళీ ఇంకోసారి అప్లై చేసుకుంటూ రావాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి రియాలిటీనెస్ వస్తుంది. మనం కింద రెడ్ అయితే ఎలా అప్లై చేసామో అదే విధంగా పైనున్న ఫ్లవర్కి కూడా ఆరెంజ్ ఫస్ట్ సేమ్ అదే స్ట్రోక్స్తో అప్లై చేసుకుంటూ రావాలి. కింద ఉన్న ఫ్లవర్కి ఎలా అయితే వైట్ అప్లై చేసామో పైన వేసుకున్న ఆరెంజ్ ఫ్లవర్కి కూడా అలా ఎల్లో అప్లై చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆరెంజ్ ఇష్యూ ఏర్పడుతుంది. ఈ విధంగా ఎల్లో ఆరెంజ్ అప్లై చేసి మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా ఆరెంజ్ తీసుకొని అక్కడక్కడ అవుట్లైన్స్లో వేసుకుంటూ రావాలి. మనకి ఆరెంజ్ ఫ్లవర్ రియాలిటీకి కావాలి కాబట్టి మనం రెడ్ లైట్గా యూస్ చేసుకుంటూ అదే రెడ్పై ఎల్లో అప్లై చేసుకుంటూ వస్తే మనకి రియాలిటీనెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వేసే ఫ్లేవరు పింక్ ఫ్లేవర్ కాబట్టి దీనికి లైట్గా రెడ్ అప్లై చేసుకుంటూ వైట్ ఎక్కువ అప్లై చేస్తూ రావాలి. ఈ విధంగా చేయడం వల్ల లైట్ పింక్ ఫ్లేవర్ ఏర్పడుతుంది. ఇప్పుడు రెడ్ తీసుకొని అవుట్లైన్స్ ఎక్కడెక్కడ ఉండేవో అదే అవుట్లైన్ మీద రెడ్ అప్లై చేసుకుంటూ వస్తే ఫ్లవర్ కంప్లీటెడ్. మనం ఫ్లవర్స్ని ఎలా అయితే రియలిస్టిక్గా డ్రా చేసుకున్నామో అదే రియలిస్టిక్గా లీవ్స్ కూడా డ్రా చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ బ్లాక్ యూస్ చేస్తూ దానిపై డార్క్ గ్రీన్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల డార్కిష్ ఏర్పడుతుంది. బ్లాక్, డార్క్ గ్రీన్ యూస్ చేసినాక వైట్ తీసుకొని ఆ రెండిటిని షేడ్ చేసుకుంటూ రావాలి. ఇలా వైట్ తీసుకొని షేడ్ చేయడం అయిపోగానే లైట్ గ్రీన్, ఎల్లో తీసుకొని అప్లై చేసుకుంటూ వస్తే మనకి లీఫ్ యొక్క రియలిస్టిక్ వచ్చేస్తుంది. ఈ లీప్స్కి ఎలా అయితే కలర్స్ అప్లై చేసామో అలానే మనకి ఎన్ని లీప్స్ కావాలంటే అన్ని లీప్స్కి ఏ కలర్స్ మెయింటైన్ చేసుకుంటూ వస్తే లీప్స్ కంప్లీటెడ్.
మనం ఎక్కడెక్కడైతే ఫైనల్ టచ్ చేయాలనుకుంటున్నామో ఈ విధంగా ఫైనల్ టచ్ ఇచ్చేసుకుంటూ వస్తే పిక్చర్ కంప్లీటెడ్. చూసారా స్టూడెంట్స్, ఎంతో సింపుల్గా మనం పిక్చర్ని కంప్లీట్ చేసేసాం. ఓకేనా స్టూడెంట్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను మీ స్కెచ్ బై రామ్.